అరే రాము, కార్ డ్రైవ్ చేయాలి అర్జెంటుగా. రోడ్ నెంబర్ 42లోకి రా. అబ్బా సార్, నాకు ఒంట్లో పోలేదు, ఈసారికి నా కొడుకుని పంపిస్తా సార్. సరేరా, 10 నిమిషాలు ఉండాలి, తొందరరా. హాయ్ సార్. దొరికితే పండగ చేసుకునేవారు. ఏంట్రా ఆ చూపు ఏంటి అలా చూస్తున్నావు? ఏం సాధించారు సార్? తప్పించుకున్నాం అనుకుంటున్నారా సార్? తప్పించుకుంది మీరు కాదు సార్. నేను ఇక్కడ రాకముందు వరకు మీ చేతిలో యాక్సిడెంట్ అవ్వకుండా తప్పించుకున్న ప్రజలు సార్. రే, ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుంది కదరా. తెలుసు సార్. మత్తులో మునుగున్న సినిమా హీరోతో మాట్లాడుతున్నా. రే, ఎక్కువ మాట్లాడుతున్నావు. సార్ మీరు దొరికినా దొరకకున్నా పోలీసుకు వచ్చే నష్టం ఏం లేదు సార్. ఏయ్, మూసుకొని పోనీరా. సార్ మీ ఫ్యాన్గా ఒక మాట, మీకు వచ్చిన అవకాశం పొజిషన్ ఎవరికి రావు సార్. మీరు మాట్లాడితే 1 కోటి మందికి వినిపిస్తుంది. అలాంటి మీ మాటలు సమాజానికి 4 మంచి మాటలు అవ్వాలి, కానీ ఇలా చేసి సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటారు సార్? మీ సినిమాలో వేస్తారు కదా, మత్తుకు దూరంగా ఉండండి, ఆరోగ్యానికి హానికరమని. అలాంటిది మీరేం మత్తుకు అలవాటు పడితే జనాలు చెప్పేది ఎవ్వరు సార్. కొంచెం సమాజం పట్ల బాధ్యతగా ఉండండి సార్. ప్రసాద్ గారు, నిన్న స్టోరీ నరేషన్ ఇచ్చారు కదా, ఆ స్టోరీని ఓకే చేయండి, మనం సినిమా చేస్తాం. సార్ అది కమర్షియల్ స్టోరీ కాదు సార్. తెలుసు, నో ప్రాబ్లం. సరే సార్. దానికి నేనే ప్రొడ్యూస్ కూడా చేస్తాను. రేపు ఆ డైరెక్టర్ని ఇంటికి వచ్చి మాట్లాడదానండి.